అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ హరి రఘుపురి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే మేడం, సెప్టెంబర్ నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. తప్పకుండా. ఓం శ్రీ మాత్రే నమః. ఈ నెలలో కుజుడు మిథునంలో సంచరించుండగా శత్రు విముక్తి, రోగ విముక్తి, విజయము, ధన సంపాదన, ధనవృద్ధి, ఆకస్మిక ధనప్రాప్తి, అన్ని రంగాల్లోనూ అనుకూలత. శుక్రుడు కన్యలో సంచరిస్తుండగా సకల సుఖాలు, వీరు ఏది పట్టుకుంటే అదే బంగారంలాగా. బుధుడు రవి సింహంలో సంచరిస్తుండగా భయం, రోగము, కలహము, ఉన్నతాధికారులతో శత్రుత్వము, శరీరంలో కొంచెం అస్వస్థత, సంతానం అభివృద్ధి, ఇవి ఈ రాశుల సంచారము. అయితే వీరికి ఏం చెప్పడం జరిగిందంటే, వీరు చాడీలు చెప్పే మనస్తత్వం ఉంటే కనుక అది కొంచెం తగ్గించుకోవాలి ఈ మాసంలో. ప్రియమైన వారికి, వీరికి ఎవరికైతే ఇష్టం ఉంటారో వారికి కొంచెం ఆర్థిక సహాయం చేస్తే కనుక అది కూడా మంచిగా ఉంటుంది. వీరు ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే జంక్ ఫుడ్ అవి తినకుండా కొంచెం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందిగా సూచన. సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగము ఇంటి పనులకే వినియోగించండి. అంటే దుబారా ఖర్చు చేయకుండా ఇంటికి సంబంధించింది. అయితే సొంతంగా వ్యాపారం చేయాలని అనుకునే వాళ్ళు ఈ మాసం మానుకుంటే మంచిది, కలిసి రాదు. అయితే జీవిత భాగస్వామితో కనుక సంప్రదించి వీరు ఏ పని ప్రారంభించినా సక్సెస్ సాధిస్తారు. అయితే కుటుంబంలో మంచి శాంతి నెలకొంటుంది, మనస్పర్ధలు తొలుగుతాయి, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అన్నదమ్ముల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ, అత్తమామల దగ్గర కానీ, కుటుంబంలో ఎవరైనా బంధుమిత్రులతో కానీ ఈ మాసం అంతా వీరికి మంచిగా ప్రశాంతమైన వాతావరణం ఉంది. అయితే వీరు దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు, ఆకస్మికంగా చేయవలసి రావచ్చు, కానీ దాన్ని వాయిదా వేసుకోవాల్సిందిగా సూచించడం జరిగింది. ఈ మాసం అంతా మంచిగా కనపడలేదు, వాయిదా పోస్ట్పోన్ చేసుకుని తదుపరి పెట్టుకుంటే మంచిది. అయితే ఏవైనా వీళ్ళకి గతంలో డబ్బు సమస్యలు ఉంటే కనుక అవి ఈ మాసంలో తొలగిపోతాయి. రావాల్సిన డబ్బులు 4 వైపుల నుంచి వీరికి ఎక్కడెక్కడ బాకీలు అయితే ఉన్నాయో అక్కడి నుంచి వీరికి ధనం అందుబాటులోకి వస్తుంది. అయితే ఎవరైనా వీరికి ఏదైనా సలహా చెప్పినప్పుడు కానీ, వీరు అడిగినప్పుడు కానీ వారి మాటను గుడ్డిగా నమ్మకుండా ఒకసారి ఆలోచించి పాటిస్తే చాలా మంచిదిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే వెంటనే ఆలోచించకుండా ముందంజ వేయడం మంచిది కాదు. అయితే విద్యార్థులలో చెప్పవలసింది ఏంటంటే, వీరు వాళ్ళ గురువు గారిని సంప్రదించి ఏ నిర్ణయమైనా తీసుకుంటే మంచిది. వీళ్ళకి గురు అనుగ్రహం ఇక్కడ లోపించిందనమాట. గురు అంటే మనకి గురువు అంటే టీచరు కావచ్చు, లేదా గురుగ్రహం కూడా కావచ్చు. గురుగ్రహం వీరికి ఎక్కువగా మంచి చేసుకోవాలి. టీచర్ని కానీ వారి సలహాలతో వీరు ఏదైనా ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలి, వారి మాస్టర్ని, వాళ్ళ గైడెన్స్తో వాళ్ళ మాస్టర్ని వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని సంప్రదించాల్సి వస్తుంది. అయితే కెరీర్ పరంగా ఉద్యోగస్తులకి, ప్రైవేట్ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఎలా ఉంటుందంటే, ప్రైవేట్ ఉద్యోగస్తులకి స్థాన చలనాలు ఉంటాయి. ఇంటర్నల్గా అంటే బ్రాంచ్ టు బ్రాంచ్ అవ్వచ్చు, లేదా వేరే ప్రాంతానికి బదిలీ అవ్వచ్చు. ప్రమోషన్ కావాలంటే కూడా ఈ మాసం బాగుంది, నాకు ఈ ఉద్యోగం సరిపడలేదు, ఇంకొక ఉద్యోగం కోసం చేంజ్ అవుతాను, ఆ మార్పు కూడా వీరి ఈ మాసంలో ప్రయత్నం చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఎలా ఉందంటే, అప్లై చేసుకుంటే కనుక సక్సెస్ సాధిస్తారు. లేదు నేను ఇందులో ఉన్నవాళ్ళు ఆల్రెడీ అందులో గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో ఉన్నవాళ్ళు వేరే ప్రాంతానికి బదిలీ కావాలి అంటే ఈ మాసంలో 2వ వారం కనుక ప్రయత్నం చేస్తే వారు అనుకున్న ప్రాంతానికి బదిలీకి వెళ్ళే అవకాశం కనబడుతుంది. వీళ్ళు ఇంట్లో కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక పిల్లలకి ఎవరికైనా వివాహం కాని వాళ్ళు ఉంటే వివాహ యోగం ఈ మాసంలో కలుగుతుందన్నమాట. తర్వాత అవివాహితలకు కనుక ఈ మాసంలో మాట ముచ్చట్లు జరుపుకుంటే వారికి వివాహం అయ్యే అవకాశాలు కనపడుతుంది. అంటే వివాహ యోగ్యం వచ్చిందనమాట ఈ మాసం. అయితే ఇంకోటి ఎట్లా అంటే, వ్యాపారస్తులకి ఈ మాసం అనుకూలంగా ఉంది. పార్ట్నర్షిప్ కనుక ఎవరైనా చేసుకుంటాము అంటే, భాగస్వామ్యం చేసుకుంటాము, భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించాలంటే ఈ మాసంలో 2వ బుధవారాన్ని అనుకూలంగా చెప్పడం జరిగింది. లేదు ఆల్రెడీ పార్ట్నర్షిప్ వ్యవహారం అంటే వ్యాపారంలో ఉన్నాము అని అనుకున్న వాళ్ళు కొత్తగా అగ్రిమెంట్ రాసుకోవద్దు. మనకి అగ్రిమెంట్ పొడిగింపు ఉంటుంది కదా, 1 సంవత్సరమో 2 సంవత్సరాల్లో ఉంటుంది కదా. సో అట్లాంటి పొడిగింపు కనుక చేసుకోవాలని అనుకుంటే కనుక ఈ మాసం ఆగిపోండి. ఈ మాసం ఆగిపోయి తదుపరి మాసంలో కనుక పొడిగింపులు చేసుకుంటే మంచిది. తర్వాత ఏదైనా ఈ మాసంలో మనం చిట్ ఫండ్స్లో కానీ, లేదా ఎక్కడైనా డబ్బుని పొదుపు చేసుకుంటాము, లేదా దాచుకుంటాము, లేదా ఏదైనా
కొత్తగా పెట్టుకుంటాము, ఇన్వెస్ట్ చేస్తాము అని అంటే కనుక ఈ మాసంలో 3వ బుధవారం కానీ 3వ గురువారం కానీ యోగ్యంగా సూచించడం జరిగింది ఇన్వెస్ట్మెంట్స్కి. తర్వాత సినిమా రంగం వాళ్ళకి ఈ మాసం అంతా మంచి ఫలితాలు ఉన్నాయి. ఈ మాసంలో మొదటి నుంచి చివరి వరకు ప్రయత్నాలు చేసుకోవచ్చు, లేదా ఆల్రెడీ అందులో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు మూకుమ్మడిగా వచ్చేస్తాయి. వీళ్ళు ఇంకా గజిబిజి అయిపోతారు, ఎలా ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని. అంత మంచి అవకాశం ఈ రాశిలో కనబడుతోంది. తదుపరి విద్యార్థులకి ఏదైనా కొత్త కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా, లేదా వేరే అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు, అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు 2వ వారంలో, ఈ మాసంలో 2వ వారంలో బుధవారం కానీ శుక్రవారం కానీ అప్లికేషన్ పెట్టుకుంటే వారు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. తర్వాత ఈ మాసంలో ఈ ధనస్సు రాశి వాళ్ళు ఎవరైనా సరే కొత్త ఆస్తులు కొనుక్కోవాలని అనుకున్నప్పుడు, భూమి కానీ ఇళ్ళు కానీ, లేకపోతే ఏదైనా సరే వాళ్ళు కొత్త వాహనాలు కానీ కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు ఈ మాసంలో ఏ వారమైనా సరే కానీ బుధవారాన్ని ఎంచుకుంటే మంచిది. 4 వారాల్లో బుధవారాన్ని ఎంచుకుని కొనుక్కోవాలనుకున్న ఆ ఆలోచన కానీ చేసుకుంటే మంచిదిగా సూచించడం జరిగింది. బుధవారం తప్ప ఇంకే వారము అనుకూలంగా లేదు. తర్వాత వీరు పూజించవలసిన వినాయకుడిని, మహాగణపతిని పూజించాలి. మహాగణపతిని గరికతో పూజించాలి. మోదకాలు నైవేద్యం పెట్టాలి. ఏ రంగంలో ఉన్నా సరే, విద్యార్థులు కానీ, ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, కళారంగం కానీ, లేదా రాజకీయ రంగం కానీ, ఏ రంగంలోనైనా సరే ఈ ధనస్సు రాశి వాళ్ళు మొత్తం అందరికీ కూడా ఇది యోగ్యంగా చెప్పడం జరిగింది. అయితే సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు మంగళవారం కానీ లేదా ఆదివారం కానీ వినాయకుడికి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేకించి పూజలు చేసుకుంటే సత్సంతానం కలిగే యోగం కనపడుతోంది. అలాగే మేడం, ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు? ఈ రాశి వారు గురువుని మెప్పించాలి. విద్యార్థులు కానీ ఎవరైనా సరే గురువుల్ని మెప్పించాలి. అంటే గురువులని అంటే మన గురువులను కాదు, గురుగ్రహాన్ని మెప్పించాలి. గురుగ్రహానికి సంబంధించిన పూజలు కానీ, జపాలు కానీ, గురు మంత్రం కానీ చదువుకోవాలి. లేదా గురువుల ఆలయాలు, దత్తాత్రేయుడిది కానీ, షిరిడి సాయినాథుడిది కానీ, ఈ ఆలయాలు సందర్శనం చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే రవికి జపం చేయించాలి. రవికి మాత్రమే జపం చేయించాలి. రవి జపం చేయించడానికి కుదరదు అని అనుకున్న వాళ్ళు రవి గాయత్రి చెయ్యండి. రవి గాయత్రి కూడా చెయ్యలేను అనుకున్న వాళ్ళు ఆదివార నియమాలు పాటించండి. 4 ఆదివారాలు వస్తాయో 5 ఆదివారాలు వస్తాయో, ఈ మాసంలో వచ్చిన ఆదివారాలు ఉదయాన్నే లేచి రాగి పాత్రలో నీళ్లు తీసుకుని సూర్యుడికి ఎదురుకుండా ఓం సం సూర్యాయ నమః అనే మంత్రం చెబుతూ 108 సార్లు కానీ వాళ్ళ శక్తి అనుసారం అర్ఘ్యం కనుక ఇవ్వగలిగితే మంచిదిగా చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇది చేసుకోలేను అని అనుకున్న వాళ్ళు మనకి సూర్యుడికి సంబంధించిన ఒక చిన్న పరిహారం ఏంటంటే, ఎర్రని బట్టలో ఒక పటిక ఉంటుంది కదా, ఆ పటికని పెట్టి తూర్పు దిశ వైపు కనుక పెట్టుకున్నట్టయితే మంచి ఫలితాలు కనబడతాయి. ఇది కూడా చేసుకోలేమంటే ఇంకా అవ్వదు కదా, కాబట్టి ఈ నియమాలు పాటించితే మంచిది అనిపిస్తుంది. సెప్టెంబర్ నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం. నమస్తే.